ఉంది. ఇంకా మామూలుగా ప్రజల్లో కూడా ఉంది, ఉన్నాయి సామాజిక వివక్షలు ఇప్పటికే ఉన్నాయి. కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలంట. ఎంత ఘోరమా ఇది, నాకు అర్థం కాదు. ఏందో నాకు అర్థమైతే లేదు. వాళ్ళకు ఉండేదేంది, దళితులకు లేనిదేంది? వాళ్ళకి ఉండేదేంది, దళితులకు లేనిదేంది అంటున్నా. బట్టలు వేసుకుంటలేరా ఇట్లా దళితులు? లేకపోతే దళితులకు చెవులు గిట్ల లేవా, ముక్కు లేదా? ఏంది నాకు అర్థమైతే లేదు. ఏం తక్కువ ఉంది అంటున్నా. వాళ్ళు కూడా తల్లికడుపు నుంచే వచ్చారు ఎవరైతే కులవివక్ష ప్రదర్శించేటోళ్ళు. మరి దళితులు కూడా తల్లికడుపు నుంచే వచ్చారు కదా, ఏం తక్కువ ఉండయి? కాలు చేతులు ఏమన్నా అదో ఇదో లేకుండా కుడతారా? మరి రక్తం గిట్ల ఏమన్నా బొద్దింకలో ఉన్నట్టు, లేకపోతే ఏమన్నా తెల్లగనో నీలి రంగులోకి ఇట్లా ఉంటుందా? ఏందో వివక్ష. మరి ఇక తిట్టాల్సి వస్తుంది ఒకసారి అడవులుగా. ఒకసారి చదువుదాం ఏమైందో. హర్యానా పోలీస్ శాఖలో కులవివక్ష తెలుగువాడైన ఓ సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి ప్రాణాలు తీసిందంట. పలువురు సీనియర్ అధికారులు వెంటాడి మానసికంగా వేధించడంతో భరించలేక ఐపీఎస్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇది హర్యానా ఏడీజీవై పూరన్ కుమార్ విషాదంతం. మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్ సెక్టర్ 11లోని తన బావమరిది నివాస భవనం సౌండ్ ప్రూఫ్ బేస్మెంట్లో కుమార్ బలవన్మానికి పాల్పడ్డాడంట. ఎంత అవమానం చేసి ఉంటారో మరి. రక్తపు మడుగులో ఉన్న కుమార్ మృతదేహాన్ని ఆయన కుమార్తె గుర్తించిందట. పోలీస్ శాఖలో కులవివక్ష సహా పలు అక్రమాలకు వ్యతిరేకంగా గలమెత్తి పోరాడిన కుమార్ అట. పలువురు సీనియర్ అధికారులు పగబట్టి వేధించడం, చివరికి ఓ లంచం కేసులో ఇరికించడంతో బలవర్మ చచ్చిపోయినట. వారు తనను మానసికంగా ఎలా వేధించింది కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్లో రాసినట. తన కెరీర్ను నాశనం చేయడానికి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఆ అధికారులు అదే గన్నుతోటి వాళ్ళని కాల్చేది ఉంటే ఊకే, నువ్వు కాల్చుకోకుండా ఎవడైతే కులవివక్ష చూపిండో వాడిని కాల్చి చంపేది ఉంటే పోతే జైల్లో ఉంటుంటే ఏమవుతుండే మరి? ఏమో తమాషాలు వాడతారు, తమాషాలు. సిగ్గుండాలి కదా. ఏం తమాషాలా? ఏం తక్కువ దళితులకు? మీరే దళితులను ఎదగకుండా అణచివేత గురి చేసింది మీరే. మళ్ళీ మోతేవర్లకు ఈరోజు కుల వివక్ష లొటపీస్ అని చూపిస్తారు బా. నేను అదే అంటున్నా, ఇట్లాంటి వేస కాల్చి పడేయండి. సిగ్గుండాలే. ఏడ ఉండవా మనం? ప్రపంచ దేశాలు ఎక్కడ పోతున్నాయి? మొన్ననే నోబెల్ బహుమతులు వచ్చినాయి. ఏంటికి వచ్చినాయి? ఈ కుల వివక్ష, ఈ మతం, ఇవి మాట్లాడుకుంటుంటే వచ్చినాయి వాళ్ళకు నోబెల్ బహుమతులు. సిగ్గుండాలే. ఆ అధికారులు ఎవరు అనేది చండీగఢ్ పోలీసులు ఇంకా వెల్లడించలేదట. వెల్లడించారు. ఎందుకు వెల్లడిస్తారు? నక్సలైట్లనైతే వెల్లడిస్తారు టక్కున, ఉగ్రవాదులనైతే వెల్లడిస్తారు. వీళ్ళు దొరకరా? ఈ గానే ఉన్నోళ్ళే కదా. ఈ పరిణామాలతో కుమార్ కలత చెందినట్లు తెలుస్తుంది. కుమార్ పేరు చెప్పి అతని సహాయకుడైన సుశీల్ 2.5 లక్షల లంచం అడిగాడని ఆ మద్యం కాంట్రాక్టు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో రోహతక్ పోలీసులు ఎఫ్ఐఆర్లో కుమార్ పేరును కూడా చేర్చారట. సొంత శాఖలో కులవివక్ష అక్రమాలు అన్యాయాలను నిలదీసిన కుమార్ను టార్గెట్ చేసిన సీనియర్ అధికారులు అతన్ని ఇరికించడానికి అదే అదునుగా భావించారన్న వాదనలు కూడా అడగోలుగా వినిపిస్తున్నాయట. కుమార్ ఆంధ్రప్రదేశ్ చెందిన 2001 బ్యాచ్ హర్యానా క్యాడర్ ఐపీఎస్ అధికారంట. 2008లో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి వేధింపులపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా దళిత అధికారులపై వివక్షపై ఎన్నికల కమిషన్ ఆశ్రయించినట్టు. తాను ప్రభుత్వానికి సన్నిహితుడని చెప్పుకున్న ఓ ఐపీఎస్ అధికారికి గత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టింగ్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్ట. ఇక అన్యాయం మీద పోరాడితే కులవివక్ష అంటగట్టినారు. ఏం లేదాడ సౌతే తెలిసేది ఏంటంటే, అన్యాయం మీద పోరాడితే కులవివక్ష అంటగట్టినారు. లేకపోతే వాళ్ళ కాళ్ళు వాళ్ళ మడుగులకు అడుగులకు మడుగులు ఒత్తితే, వాళ్ళ తొడలు ఒత్తితే, వాళ్ళ ఈపులు రాస్తే, నెత్తికి నూనె పెడితే ఏం కాదేమో. ఏం కుల వివక్షరా భయ్, నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఈయన చచ్చిపోయాడు కదా, వాళ్ళని కాల్చి పడేస్తే అయిపోతాడు ఎవడైతే కుల వివక్ష ప్రదర్శించిండో అని. మరి కాకపోతే ఏంది తమాషనా? నగరాల ఒక ఐపీఎస్ అధికారికే కులవివక్ష ఎదురైతే ఇక సామాన్య ప్రజలది ఏముంటుందా? నాకు ఊర్లల్లో ఆడ ఈడ లేకపోతే ఏడైనా సరే ఇంత కూలీలు చేసుకొని బతికేటోళ్ళు, లేకపోతే ఏదో పని చేసుకొని బతికేటోళ్ళకు ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి భావ దారిద్రమా బాబు?
సిగ్గు శర ఉండాలి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మేము కూడా తల్లి కడుపు నుంచే వచ్చిండ్రు. దళితుడు కూడా తల్లి కడుపు నుంచే వస్తారు, మీరు కూడా తల్లి కడుపు నుంచే వస్తారు. మీరు ఎక్కువ ఊహించుకొని ఎక్కువ భ్రమల పడితే ఇక ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ఏ రకంగా పోతుందో మీరు ఆలోచన చేసుకోవాలి. ఏందా ఇది?